Hello viewers, welcome to Suni Home Recipes. మనము చికెన్ టిక్కా మసాలా కర్రీ చూద్దామండి. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ముందుగా నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనము ఈ విధంగా పీసెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులోకి మనము ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము. ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్, కొద్దిగా పసుపు చిటికెడు, హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ కారం, హాఫ్ స్పూన్ క్యూమిన్ పౌడర్, స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనము కర్డ్ వేసుకున్నాము. 1/2 కప్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో మనము ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము కలిపి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకుని ఒక 15-20 మినిట్స్ అలాగే పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము, రెఫ్రిజిరేట్ చేసుకున్నాము. ఆ తర్వాత మనము బేక్ చేసుకున్నాము, రోస్ట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము చికెన్ టిక్కా చేసుకుందాము. ఈ విధంగా మనము ఓవెన్ లో పెట్టుకొని చేసుకుంటాము. ఒక ర్యాక్ తీసుకొని పెట్టుకోవాలి. ఈ ర్యాక్ లో మనము ఈ టూత్ పిక్స్, లాంగ్ టూత్ పిక్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఇవన్నీ ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటి ఇందులో మనము పెట్టుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకుందాము. అరేంజ్ చేసుకుని మనము ర్యాక్ మీద పెట్టుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఓవెన్ లో పెట్టుకుందాము. 350 డిగ్రీస్ 15 to 20 మినిట్స్ మనము రోస్ట్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము చికెన్ టిక్కా మసాలా చేసుకోవడానికి గ్రేవీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో బటర్ యాడ్ చేసుకున్నాము. బటర్తో చేస్తున్నాను. బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా జీరా యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ జీరా, అలాగే 1/2 స్పూన్ సోంపు యాడ్ చేసుకున్నాను. ఫ్రై చేసుకుని ఇందులోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. ఒకటి తీసుకోవాలి, మీడియం సైజ్. బాగా ఫ్రై చేసుకున్నాము.
గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా బే లీవ్స్, ఇక్కడ మనము స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, కొరియాండర్ పౌడర్ 1 స్పూన్, అదేవిధంగా గరం మసాలా పౌడర్ 1 స్పూన్, 1/2 స్పూన్ క్యూమిన్ పౌడర్, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా మనము యాడ్ చేసేసుకున్నాము. కొద్దిగా 1 మినిట్ ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఇక్కడ నేను టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. 2 టొమాటోస్ తీసుకొని ఈ విధంగా ప్యూరీ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సరిపడా వేసేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాము. 5 మినిట్స్ మగ్గించుకున్నాము. ఓకే అండి, మనకి ఇక్కడ బాగా గ్రేవీ దగ్గర పడింది. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మనము చికెన్ టిక్కా వేసేసుకున్నాము. ఆల్రెడీ మనకి బాగా రోస్ట్ అయిపోయింది. సో ఇది ఒక్కొక్కటిగా తీసుకొని వేసేస్తున్నాము. ఇక్కడ నేను క్రీమ్ వేస్తున్నాను. థిక్ క్రీమ్ కొద్దిగా వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకున్నాము. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాము. చికెన్ టిక్కా మనకి మసాలాలో కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికితే రెడీ అయిపోతుంది. ఓకే అండి, చికెన్ టిక్కా మసాలా రెడీ. మనకి గ్రేవీగా అయిపోయింది. మనం కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాము. అలాగే కొద్దిగా క్రీమ్ యాడ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లో సర్వ్ చేసుకున్నాము. ఓకే అండి, టిక్కా మసాలా రెడీ. చూసారు కదా, చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. ఈ విధంగా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లోనే రోటీస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మసాలా రెడీ. సూపర్ యమ్మీ టేస్ట్ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్ రెసిపీ. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.